Hi students, today we will discuss about the Wheatstone's Bridge. So Wheatstone's Bridge లో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. అక్కడ మనకి సో వీడియో అనేది సగంలో కట్ అయ్యిందమ్మా. సో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ అనదర్ వీడియో. ఇక్కడ మనకి I3Q ఈజ్ ఈక్వల్ టు I4S అనేటువంటిది ఎయిత్ది. సో ఇప్పుడు I3 బదులు ఆల్రెడీ ఏమని తీసుకున్నాము, I3 ఆల్రెడీ మన పైన ఉన్నాయి. I3 ఈజ్ ఈక్వల్ టు I1, I4 ఈజ్ ఈక్వల్ టు I2 కదా. సో I3 బదులు I1 సబ్స్టిట్యూట్ చేసాం ఎప్పుడు ఎయిత్ ఈక్వేషన్లో, అండ్ I4 బదులు I2 సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్కడ దేని బట్టి I4 ఈజ్ ఈక్వల్ టు I2 అని ఉంది కదా. సో ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ నెంబరు 9. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ డివైడింగ్ ది ఈక్వేషన్. ఇది మొత్తం మనకు వచ్చినటువంటి 9th ఈక్వేషన్ అనేది దేనితో డివైడ్ చేయాలి, 7th ఈక్వేషన్ చేసి డివైడ్ చేయాలి. ఈ 7th ఈక్వేషన్స్తో చేస్తే I1P డివైడెడ్ బై I1Q ఈజ్ ఈక్వల్ టు I2R డివైడెడ్ బై I2S. ఓకే, అదే కదా. సో I1 క్యాన్సిల్ అవుతుంది, P/Q ఉంటుంది. I2 క్యాన్సిల్ అవుతుంది, P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. దట్ ఈస్ ద వీట్స్టోన్స్ బ్రిడ్జ్ కండిషన్ బ్యాలెన్స్ చేసేటువంటి విధానము. ఓకేనా, ఇక్కడ ఒకసారి అర్థం కాలేదేమో చూద్దాము. మీకు ఏమని తీసుకున్నాం, I1Q I2. ఓకే, I1Q ఈజ్ ఈక్వల్ టు I2S. ఇదే కదా మనకు వచ్చింది ప్రీవియస్గా 9th ఈక్వేషన్ అని తీసుకున్నాం. అంటే ఇది ఎట్లా వచ్చింది మనకి, ఇది రావాలంటే ఏం జరిగింది, ఆల్రెడీ ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయి, I1P ఈజ్ ఈక్వల్ టు I2R. ఓకే, అండ్ I3Q ఈజ్ ఈక్వల్ టు I4S. ఇవి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్. ఇక్కడ చాలామందికి అర్థం కాదు, ఒకసారి చూడండి. 7th ఈక్వేషన్ 8th ఈక్వేషన్ అన్నాం. ఇక్కడి నుంచి I3Q ఉంది కదా, ఈ ఈక్వేషన్లో 8th ఈక్వేషన్ చూజ్ చేసుకున్నాం. 8th ఈక్వేషన్లో ఆల్రెడీ మనకి ఈక్వేషన్స్ 3 and 4లో ఏమని చెప్పాం, ఈక్వేషన్స్ 3 and 4లో మనకి ఏమని వచ్చినాయి, I1 ఈజ్ ఈక్వల్ టు I3 అని, నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు I4 అని మనకి రావటం జరిగింది. ఓకేనా, అంటే I3 ఉన్న చోట I1 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా, I4 ఉన్న చోట I2 సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. ఆ ఈక్వేషన్ కూడా 8th ఈక్వేషన్ చూజ్ చేసుకున్నాం. అందుకోసం దీంట్లో I3 ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, I1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే ఒక నిమిషం. సో ఇక్కడ మన I3 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, I1. సో I1 ఇంటూ Q ఈజ్ ఈక్వల్ టు I4 ఉన్న చోటమ్మ I2 ఇంటూ S. ఈక్వేషన్ నెంబర్ 9 అయింది. ఈ 9th ఈక్వేషను, ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 7th ఈక్వేషను 9th ఈక్వేషన్, ఈ రెండు కూడా డివైడెడ్ బై చేయాలి. అంటే 7th డివైడెడ్ బై 9th ఈక్వేషన్, 7/9. 7th ఈక్వేషన్ ఏముందమ్మా, ఈజ్ ఈక్వల్ టు యువతల I1PAగా ఉంది, అవునా, డివైడెడ్ బై, మరి ఇక్కడ 9th ఈక్వేషన్లో ఈజ్ ఈక్వల్ టు యువతల ఏముంది, I1Qనేగా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I2Rఏగా ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది, ఈజ్ ఈక్వల్ టు అవతల రైట్ హ్యాండ్ సైడ్ I2R ఉంది 7thలో. మరి 9thలో డివైడెడ్ బై I2 ఇంటూ S కదా. సో I1 క్యాన్సిల్, I2 క్యాన్సిల్. సో ఇంక రిమైనింగ్ ఏముంది, P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. ఈ విధంగా బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకున్నటువంటి వీడియో. ఓకేనా, ఇవి వీట్స్టోన్స్ బ్రిడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ వీడియోలో ఆ వీడియో కట్ అవటం జరిగింది, అందుకని మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేశాను అనమాట. వీట్స్టోన్స్ బ్రిడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చను. ఇలాంటి క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అమ్మ ఇది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం చేయటం కోసం మన ఛానల్ని, ఏది ఫిజిక్స్ ఛానల్ని అనేకులకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.